41వ విడతగా 111 మందికి 79,75,000 రూపాయలు రోజు మీ అందరికి కూడా సీఎంఆర్ఎఫ్ ఇస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీ అందరికి కూడా తెలుసు, గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు మీరు అందరూ కూడా చూశారు. కనీసం గ్రామాలకు పోతే రోడ్లు లేవు, తాగడానికి కనీసం ఆర్డబ్ల్యూఎస్ లేదు, ఒక ఇరిగేషన్ ట్యాంకులు ఇరిగేషన్ చెరువులు ఏమైనా ఉంటే ఆ చెరువులకు 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఉద్యోగస్తులకి 1వ తారీఖున ఉద్యోగ శాలరీలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి, అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే తీర్పు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోద్దని చెప్పి మీరందరూ కూడా ఆశీర్వదించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయన కూడా ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. మనం ఏవైనా ఇబ్బందులు పడవచ్చు కానీ పేదవాడు ఇబ్బందులు గురి కాకూడదు, మనం వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచనతోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తూ ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో పేద వర్గాల ప్రజల పట్ల ఈరోజు సీఎం గారు ఏ విధమైన మంచి అభిప్రాయంతో పనిచేస్తూ ఉన్నాడో మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మన వాళ్ళందరూ కూడా చెప్పారు, మీరందరూ కూడా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు, సామాన్య ప్రజలు. ఒక గ్రామంలో ఒక ట్రాక్టర్ ఇసుకు తీసుకొని వచ్చుకోవాలంటే 4,000 రూపాయలు, అది కూడా వైసీపీ నాయకులు ట్రాక్టర్లే పనిచేసే పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలో. ఏదన్నా ఒక పని చేసుకోవాలంటే రోడ్డు మీదకి వస్తే పోలీస్ స్టేషన్లో కేసులు, అనేక రకాలుగా ఇబ్బందులు మీరందరూ కూడా గురయ్యారు. ఈ రాష్ట్రంలో మీరందరూ ఇటు ఒక శుభ పరిపాలన అందిస్తూ ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో ఏ మహిళకి కష్టం వచ్చినా అదే ఎవడైనా కష్టపెడితే వాడికి అదే చివరి రోజు కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఎంత శ్రద్ధతో పనిచేస్తూ ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి, అలాగే ఈరోజు మీ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, పెన్షన్లు రాలేదని చెప్పి. ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయాం. త్వరలోనే మీ అందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీలు ఉన్నారో భర్తలు చనిపోయిన వాళ్ళకి కానీ ఇలాగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా అవకాశం కల్పిస్తానని ముఖ్యమంత్రి గారు కూడా మాకు హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి మీ అందరూ కూడా ఈరోజు స్పౌస్ పెన్షన్, ఒక భర్తకి పెన్షన్ వస్తా భర్త చనిపోతే అదే నెలలో తెలుగుదేశం పార్టీ మళ్ళా పెన్షన్ ఇస్తూ ఉందంటే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇటువంటి ఒక మంచి ఆలోచనతో, అలాగే ఒంటరి మహిళలు మీ అందరికి కూడా తెలుసు, గతం 2014-19లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు భర్త లేని మహిళలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ రోజు ఒంటరి మహిళలకి పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ ఈరోజు లోకేష్ బాబు గారు కూడా మన పాదయాత్రలో పేదవాళ్ళ పిల్లలు చదువుకు దూరం కాకూడదు, పేదవాళ్ళ పిల్లలు కూడా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా చదువుకోవాలి, వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఉన్నారంటే మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అయితే పేదవాళ్ళ కోసం పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పిస్తూ ఉంది, ఏ ప్రభుత్వం అయితే మన పిల్లలకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయో ఆ ప్రభుత్వాన్ని మీరు ఆదరించాల్సిన అవసరం మీ మీదే ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్కసారి అని చెప్తే ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మి ఓటేస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనివాడు మరలా నేను రాష్ట్ర ప్రజలు నన్ను ఇంకొకసారి ఆలోచించండి అని చెప్పే పరిస్థితి ఉందంటే మీరందరూ కూడా ఒకసారి సొంత కుటుంబంలో వాళ్ళకే న్యాయం చేయలేనివాడు పక్క వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తాడో మీరందరూ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పామో ఈ నియోజకవర్గంలో మీరందరూ ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించారు, నన్ను ఆరాధించారు. తప్పనిసరిగా మీరు చేసింది ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వనంత మెజార్టీతో నన్ను శాసనసభ్యుని చేశారు. మీ రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేస్తానని చెప్పి 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీకు ఏ కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యుడిగా ఇంటూరు నాగేశ్వరరావు ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ
ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటా ఉన్నాం.